స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో ఎప్పటి నుంచో మనకేంటంటే ఏదైతే ఆన్సర్ కీస్ అనేవి వచ్చాయో అవి మనమేంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మనం డౌన్లోడ్ అనేది చేసుకొని మనమేంటంటే వాటిని ప్రింట్అవుట్ అనేది తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఏదైతే రీసెంట్గా అంటే 1 మంత్ బ్యాక్ 1.5 మంత్ బ్యాక్ జరిగిన ఏదైతే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఉందో దాని యొక్క ఆన్సర్ కీ అనేది ఇప్పుడు మనకేంటంటే ఇవ్వడం జరిగింది. అంటే చాలా లేట్గా ఇవ్వడం జరిగింది. అంటే బేసికలీ చూడండి, ఎప్పుడైనా కానివ్వండి ఒక ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయితే వితిన్ 1 వీక్ మనకేంటంటే ఆన్సర్ కీస్ అనేవి ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ మనకేంటంటే 1 మంత్ కన్నా ఎక్కువ టైం అనేది మనకు ఆన్సర్ కీ ఇవ్వడానికి మనకేంటంటే టైం అనేది తీసుకున్నారు. అండ్ దానితో పాటు ఇక్కడ మనకేంటంటే చాలా ట్విస్టులు ఏంటంటే ఈ నోటీస్లో ఇవ్వడం జరిగింది. సో ఈ నోటీస్ అనేది మనకు ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎస్సిలో రావడం అయితే జరిగింది. మనం అది ఒకసారి చూద్దాం. సో మీరు ఈ నోటీస్ని ఏంటంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 ఎగ్జామినేషన్ యొక్క ఆన్సర్ కీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. ఎగ్జామినేషన్ ఏదైతే 24th జూలై నుంచి 29th ఓకేనా 29th ఆర్ 2nd ఆర్ 29th ఆగస్ట్ వరకు జరిగాయో దాని యొక్క ఆన్సర్ కీస్ అనేవి మేము వెబ్సైట్లో అప్లోడ్ చేసాం. మీరు మీ యొక్క ఆన్సర్ కీస్ అనేవి చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకేంటంటే ఆబ్వియస్లీ మీరు ఏవైతే క్వశ్చన్స్ అనేవి ఆబ్జెక్ట్ చేస్తున్నారో వాటికి ఏంటంటే ఛాలెంజ్ అనేది మీరు చేయొచ్చు. అండ్ ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి 50 రూపీస్ అనేది మీరు పే చేయాలి అని చెప్పేసి ఈ అమౌంట్ అనేది ప్రీవియస్గా 100 అనేది ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి దీన్ని 50గా చేంజ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి స్టెప్పే. కానీ దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏవైతే మనమేంటంటే క్వశ్చన్స్ని ఏం చేశారంటే ఎస్ఎస్సి 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసరికి డీమ్డ్ ఛాలెంజ్డ్ క్వశ్చన్స్, అంటే ఆబ్వియస్లీ ఈ క్వశ్చన్స్ అనేవి ఎస్ఎస్సికి ఏంటంటే చూడ్డానికే ఓకేనా. ఎస్ఎస్సి ఆ క్వశ్చన్స్ చూసిన వెంటనే ఇవేంటంటే ఆబ్వియస్లీ వీటికి మనం ఏంటంటే ఫ్రీ మార్క్స్ కానివ్వండి ఈ క్వశ్చన్ తప్పుగా ఉంది అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఐడెంటిఫై ఎస్ఎస్సి అనేది చేసింది. దాని ద్వారా దానికి ఏంటంటే మీరు ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్కి మీరు ఛాలెంజ్ అనేది చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఈ ఏదైతే డీమ్డ్ ఛాలెంజ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక స్పెషల్ కేటగిరీ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది ఎస్ఎస్సికి, ఎందుకంటే ఇక్కడ ఏవైతే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్లో మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరిగాయో అందులో కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే 3 ఆప్షన్సే ఇవ్వడం జరిగింది. అవునా, కొన్ని క్వశ్చన్స్కి 3 ఆప్షన్సే ఇచ్చారు. అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్లో ఉన్న 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఏంటంటే సేమ్గా ఇవ్వడం. అండ్ దాంతోపాటు క్వశ్చన్ అనేది ఒక సెక్షన్ నుంచి ఉంటే ఆన్సర్ ఇంకో సెక్షన్ నుంచి, అంటే క్వశ్చన్ అనేది మ్యాథ్స్ క్వశ్చన్ ఉంది, ఆప్షన్స్ వచ్చేసరికి మనకు రీజనింగ్ యొక్క ఆప్షన్స్, అంటే ఇటువంటి చాలా మిస్టేక్స్ అనేవి ఏదైతే ఈ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఉందో ఇందులో జరిగాయి. సో ఆ క్వశ్చన్స్కి ఏంటంటే డీమ్డ్ ఛాలెంజ్ క్వశ్చన్స్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇదంతా ఓకే, ఇక్కడి వరకు ఓకే, మొత్తం నో ప్రాబ్లం. బట్ ఏదైతే ఇందులో ఈ నోటీస్లో పాయింట్ నెంబర్ 5 ఉందో అదే మనకేంటంటే కొంచెం క్రిటికల్ ఆస్పెక్ట్ అన్నమాట. దీన్ని చూడండి. సో ద క్యాండిడేట్ మే నోట్ దట్ దే కెన్ వ్యూ దేర్ రెస్పెక్టివ్ రెస్పాన్స్ షీట్స్ అలాంగ్ విత్ ద టెంటేటివ్ ఆన్సర్ కీ అండ్ మేక్ రిప్రజెంటేషన్ దేర్ ఆన్ త్రూ ద పోర్టల్. అంటే మీరు మీ యొక్క ఆన్సర్ కీస్ అనేవి చూడొచ్చు. కానీ హవెవర్ దే విల్ నాట్ బి అలౌడ్ టు డౌన్లోడ్. అంటే మీరు మీ యొక్క ఆన్సర్ కీని డౌన్లోడ్ చేయడానికి ఉండదు, ప్రింట్అవుట్ తీయడానికి ఉండదు, స్క్రీన్ షాట్ తీయడానికి ఉండదు. మీరు ఏం చేయొచ్చు, మీరు ఓన్లీ ఏంటంటే చూసుకొని రిప్రజెంటేషన్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఈ ఆన్సర్ కీస్ అనేవి పూర్తిగా మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా అవైలబుల్ ఉంటాయంటే కాదు, స్పెసిఫైడ్ టైం లిమిట్లోనే ఇవి అవైలబుల్ ఉంటాయి. దాని తర్వాత ఇవి తీసేస్తాం. సార్ దీనివల్ల మాకు ఏంటి నష్టము లేదా ఏంటి ప్రయోజనము అని చెప్పేసి ఇక్కడ కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని సినారియోస్ అనేవి నేను మీకు చెప్తాను ఓకేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే ఒక ఎగ్జామినేషన్ అనేది రాశారు. మీకేంటంటే టెంటేటివ్ ఆన్సర్ కీలో మీరు చెక్ అనేది చేసుకున్నారు. మీకేంటంటే అప్రాక్సిమేట్లీ 145 మార్క్స్ అనేవి వచ్చాయి, 145 మార్క్స్. అండ్ మీరేంటంటే ఇవి రా మార్క్స్ అన్నమాట, ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఏమైంది, నార్మలైజేషన్లో మీకు వచ్చేసరికి 153 మార్క్స్ అనేవి వచ్చాయి, నార్మలైజ్డ్ మార్క్స్ ఓకేనా. సో ఇది బేసికలీ మీరు చెక్ చేసుకుంటే ఏదైతే సర్వే చేస్తారు కదా ఆ సర్వే ప్రకారంగా మీరు 150+ లేదా 153+ మార్క్స్ అనేవి వస్తాయి. కానీ ఎప్పుడైతే రిజల్ట్ అనేది వచ్చిందో మీ మార్క్స్ అనేది 145 కాకుండా 125 చేసేసారు. ఏది రా మార్క్స్.
దాని తర్వాత ఈ 125కి గాను మీ యొక్క నార్మలైజ్ స్కోర్ వచ్చేసరికి 130 అయింది. 130 అనేది మీ నార్మలైజ్ స్కోర్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఇది ప్రీవియస్‌గా ఆన్సర్ కీ అనేది మీ చేతిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇదొచ్చేసరికి ఫైనల్ ఆన్సర్ కీలో ఇది జరిగింది. అంటే ఎప్పుడైతే 130 అనేది అయిందో మీరు టైర్ 1 అనేది క్వాలిఫై చేయగలుగుతారా? లేదు. ఇక్కడితో మీరు మీ యొక్క టైర్ 1 అనేది మీరు క్వాలిఫై చెయ్యలేరు ఈ స్కోర్‌తో. కానీ ఈ స్కోర్‌తో టైర్ 1 అనేది మీరు ఖచ్చితంగా క్వాలిఫై చేయొచ్చు. ఇక్కడ ఏం జరిగింది? మేబీ ఇక్కడ క్వెషన్స్ అనేవి ఏమై ఉండొచ్చు, ఆన్సర్స్ ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్స్ అనేవి చేంజ్ చేసి ఉండొచ్చు. లేదా ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల మీకొక్కరికే, ఓకేనా? సో అది జరగడం కొంచెం ఏంటంటే రేరే. బట్ టెక్నికల్ ఇష్యూ వల్ల మీకొక్కరికే ఏంటంటే ఇది అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ మీరు ఒక డౌట్ అనేది రేజ్ చేయొచ్చు. సార్, ఈ టెక్నికల్ ఇష్యూ అనేది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్‌లో జరుగుతుందా అసలు? జరిగే అవకాశం ఉందా అంటే యెస్, జరిగే అవకాశం అనేది ఉంది. కావాలంటే మీరు 2023 సీజీఎల్ యొక్క ఫైనల్ రిజల్ట్ అనేది తీసుకోండి. ఆ ఫైనల్ రిజల్ట్‌లో మనకేంటంటే ఏదైతే అక్కడేంటంటే ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ ఫైనల్ రిజల్ట్‌ని రివైజ్ చేయాల్సి వచ్చింది. ఓకేనా? రివైజ్ చేయాల్సి వచ్చింది. ఏం చేశారంటే అప్రాక్సిమేట్లీ ఒక 13 మందో లేదా 15 మందిని ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ కన్సిడర్ చేయలేదు. నెక్స్ట్ రివైజ్ లిస్ట్‌లో వాళ్ళని ఏంటంటే కన్సిడర్ చేశారు. ఎందుకు కన్సిడర్ చేయలేదంటే వాళ్ళు ఎప్పుడైతే స్కిల్ టెస్ట్ అనేది అంటే టైపింగ్ అనేది ఎప్పుడైతే వాళ్ళకి జరుగుతున్నప్పుడు వాళ్ళ సిస్టమ్స్ అనేవి హ్యాంగ్ అయిపోయాయి. హ్యాంగ్ అయిన తర్వాత వాళ్ళకేంటంటే ఒక కొత్త సిస్టమ్ అలాట్ చేసి అక్కడ వాళ్ళకేంటంటే వాళ్ళ యొక్క స్కిల్ టెస్ట్ అనేది తీసుకున్నారు. నెక్స్ట్ ఎప్పుడైతే రివైజ్ రిజల్ట్‌లో నార్మల్‌గా ఫస్ట్ వచ్చిన రిజల్ట్‌లో వాళ్ళని కన్సిడర్ చేయలేదు. ఎవరి ఏదైతే సిస్టమ్స్ అనేవి చేంజ్ అయ్యాయో వాళ్ళని ఏంటంటే కన్సిడర్ చేయలేదు. నెక్స్ట్ రివైజ్ రిజల్ట్‌లో వాళ్ళని కన్సిడర్ చేసి ఆ రిజల్ట్‌ని ఏంటంటే రివైజ్ అనేది చేయడం జరిగింది. సో ఇలా జరిగే అవకాశం అనేది ఉంది మనకు. ఓకేనా? ఇలా లేకపోయింది కాదు. అండ్ దాంతో పాటు ఇప్పుడు ఇదే మీకు జరిగింది. దీన్ని మీరు కోర్ట్‌లో ఛాలెంజ్ చేయొచ్చా? సార్ నాకేంటంటే 125 మార్క్స్ కాదు, నాకు 145 మార్క్స్ అనేవి వచ్చాయి అని చెప్పేసి ఛాలెంజ్ చేయొచ్చా? ప్రీవియస్‌గా ఇంతకుముందు మీరు ఛాలెంజ్ చేసే అవకాశం అనేది ఉంది. కానీ ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేసే అవకాశం అనేది అస్సలు లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ఇక్కడొచ్చేసరికి మీకు మీ దగ్గర ఫైనల్ ఆన్సర్ ఏదైతే మీ యొక్క ఆన్సర్ కీ అనేది ఉందో అదే లేదు. మీ ఆన్సర్ కీనే లేదు ఇక్కడ. సో ఆన్సర్ కీనే లేకపోతే మీరు ఏ విధంగా ఏ ప్రూఫ్ అనేది చూపిస్తారు? అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే ట్రాన్స్పరెన్సీ అనేది ఉందో, ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఎస్ఎస్సిలో లేకపోయింది ఇంకా. సో ప్రీవియస్‌గా మనకేంటంటే దానికంటే ముందు మనకేంటంటే ఫైనల్ మార్క్స్ కానివ్వండి, ఫైనల్ ర్యాంక్స్ కూడా మనకేంటంటే పబ్లిక్ డొమైన్‌లో ఇచ్చేవాళ్ళు. కానీ దాన్నేంటంటే ఇవ్వడం అనేది ఆపేశారు. అది ఓకే, నో ప్రాబ్లమ్. బట్ ఆన్సర్ కీస్ అనేవి హోల్డ్ చేయడం అనేది చాలా చాలా తప్పు నాకు తెలిసినంత వరకు. ఓకేనా? అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే సీజీఎల్ ఆన్సర్ కీ అనేది నార్మల్‌గా సీజీఎల్ వచ్చేసరికి 26న మనకేంటంటే ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. కానీ 26న ఏదో ఒక సెంటర్‌లో సమ్ ఇష్యూ అనేది రైజ్ అవ్వడం వల్ల అది వచ్చేసరికి 14th అక్టోబర్‌కి మన సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్‌పోన్ అయింది. 14th తర్వాత మన ఆన్సర్ కీ అనేది 15th అక్టోబర్‌లో వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఆ ఆన్సర్ కీ కూడా ఇలాగే వస్తే ఏం చేయాలి, ఏంటి అనేది మనం చూద్దాం. ఓకేనా? ఏ విధంగా చేయాలి. కానీ ఇప్పుడొచ్చేసరికి చాలా డిఫికల్టీస్ అనేవి తొందరలో స్టూడెంట్స్‌కి ఏంటంటే ఫేస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనం చూసాం. ఎప్పుడైతే ఈ వెండర్ అనేది చేంజ్ అవ్వడమో, ఎస్ఎస్సి ఏంటంటే నోటీసెస్ పైన నోటీసెస్ ఇవ్వడమో, పబ్లిక్ ఏదైతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉందో, ఓకేనా, పిఐబి, అక్కడి నుంచి కూడా ఏంటంటే చాలా నోటీసులు ఇవ్వడం, చాలా సంజాయిషీలు చెప్పడం, ఇదంతా చూస్తుంటే అండ్ దాంతోపాటు రీసెంట్‌గా కూడా మనం చూసాం. చాలా చోట్ల ఏంటంటే స్క్రైబ్ ఏదైతే సాల్వర్స్ ఉన్నారో, రిమోట్ యాక్సెస్ అనేది ఉందో, ఇవన్నీ చాలా కేసెస్ అనేవి మనకేంటంటే బయటికి వస్తున్నాయి. సో లెట్ అస్ హోప్ దట్ ఏదైతే ఈ స్టెప్స్ అనేవి ఎస్ఎస్సి తీసుకుంటున్నారో, ఈ స్టెప్స్ వల్ల మనకు మేలే జరగాలి అని చెప్పేసి మనం అనుకుందాం. కానీ ఏదైతే ఈ ఆన్సర్ కీ అనేది విత్‌హెల్డ్ చేయడం, అంటే ఈ ఆన్సర్ కీ అనేది ఇవ్వకుండా స్టూడెంట్స్‌కి ఇలా ఉంచడం అనేది చాలా తప్పు. ఓకేనా? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.